నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతొచ్చేసరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలైతే ఇప్పుడే బాగా వేడివేడిగా ఉన్నాయి. అన్ని పార్టీలు ప్రచారం అయితే ముమ్మరం చేశాయి. సో, ప్రచారంలో భాగంగా ఆహ్, కొత్త విషయాలన్నీ బయటకొస్తున్నాయి. అంబటి రాంబాబు గారి అల్లుడు సడెన్‌గా ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం వాళ్ళ కూతురు కూడా జనసేన పార్టీలోకి చేరే అవకాశాలన్నీ కనిపిస్తున్నాయి. సో, ఈ టైంలో ఏంది సార్ ఇయన్నీ గందరగోళం? చిల్లర రాజకీయాలు చెప్తానే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత దరిద్రపు అపోజిషన్ ఏ రాష్ట్రంలో లేదు దేశంలో. హ్మ్. చిల్లర రాజకీయాలు. ఇప్పుడు అంబటి రాంబాబు అల్లుడు విషయం. హ్మ్. అంబటి రాంబాబు అల్లుడు, కూతురు గొడవ పడ్డారు. కోర్టులో కేసు నడుస్తుంది. హ్మ్. వాళ్ళది కుటుంబ విషయం. హ్మ్. కుటుంబ విషయాన్ని కేసు విడాకులు అతను అలక్ష్యం చేశాడు. విడాకులకి అప్లై చేశాడు హ్మ్. అల్లుడు. దాని మీద జరుగుతుంది. హ్మ్. దాన్ని వీళ్ళెవరు మాట్లాడటానికి వీళ్ళ ఇళ్ళలో లేవు. హ్మ్. వీళ్ళ ఇళ్ళలో అంత పవిత్రంగా ఉన్నాయా? హ్మ్. వీళ్ళ కుటుంబ విషయాలన్నీ బయటికి లాగితే ఎంత అసహ్యంగా ఉంటుంది. హ్మ్. డ్రగ్స్ తోటి పోలీస్ స్టేషన్‌లో కూర్చున్న రోజులు లేవా? విడాకులు తీసుకున్న రోజులు లేవా? హ్మ్. ఇయన్నీ మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటది. హ్మ్. బుద్ధి ఉండాలి. ఏదైనా మాట్లాడేటప్పుడు, విషయం మాట్లాడేటప్పుడు రాజకీయంగా విధానాలు మాట్లాడండి. హ్మ్. అంతేగాని అల్లుడు ఆడపిల్ల కు విడాకులు కోర్టులో కేసులో కోర్టులో ఉంటే కేసు, హ్మ్. ఆ కేసు వాదోపవాదాలు జరుగుతున్నాయి. అంటే ఆయన స్వచ్ఛందంగా వచ్చి బయటకొచ్చి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడనీయలేదు కదా సార్. ఆ? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడనీయలేదు అక్కడ. ఎవరు సో, ఆయన మాట్లాడించారు? స్వచ్ఛందంగా బయటకొచ్చి ఏ మాట్లాడారు కదా! ఛానల్‌లో వచ్చిందది? ఇది తెలిసిన సత్యం. ఏ ఛానల్‌లో రాలేదు. సోషల్ మీడియాలో అయితే ఫస్ట్ లేదు, వైరల్ అయింది. లేదు. తర్వాత ఛానల్స్‌లో వచ్చినాయి. ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి. హ్మ్. పేపర్‌లో అది వేశారు. హ్మ్. ఎక్కడి నుంచి వస్తుంది మూలం? మూలం ఎవరు? ఓపెన్ సీక్రెట్ ఇది. ఎవరు తోస్తున్నారు? ఎవరు ఇలాంటివి చేస్తున్నారు? ఆంధ్రజ్యోతిలో ఎందుకొచ్చింది ఆ న్యూసు? హ్మ్. మరి మిగతా పేపర్‌లో రాలేదే? ఆంధ్రజ్యోతిలోనే ఫోటో ఏసి మా మామ అని చెప్పి వాళ్ళు విషయాలు ఇప్పుడు అంబటి రాంబాబు ఇప్పుడు అల్లుడి గురించి మాట్లాడాలా? హ్మ్. మరి కేసు కోర్టులో ఉంది. హ్మ్. ఆ పిల్లకి అన్యాయం జరుగుద్దా? మంచి జరుగుద్దా? ఇప్పుడు ఆ పిల్లకి విడాకులు అప్లై చేశాడు. హ్మ్. విఫలమైనప్పుడు కాపోతే ఏదో ఉంటది. హ్మ్. అమ్మాయికి పరిస్థితి. హ్మ్. ఆటిలన్నిటికి ఇబ్బంది పెట్టడమే కదా! ఆడపిల్ల జీవితాన్ని. అంటే ఆయన స్వచ్ఛందంగా వచ్చి బయట మాట్లాడారు కదా సార్. స్వచ్ఛందంగా మాట్లాడాడు ఇయన్నీ గాడిద గుడ్డు మాటలు. ఎనకాల ఎవరున్నారో ప్రజలకు తెలుసమ్మా. హ్మ్. ప్రపంచానికి తెలుసు. హ్మ్. స్వచ్ఛందంగా మాట్లాడాడు. స్వచ్ఛందంగా మాట్లాడేది ఆంధ్రజ్యోతిలోనే ఎందుకు మాట్లాడాడు? హ్మ్. మిగతా పేపర్‌లో మాట్లాడలేదు. ఆంధ్రజ్యోతిలోనే ఎందుకు మాట్లాడాడు? హ్మ్. ఇయన్నీ ఎవరు మాట్లాడిస్తున్నారు? ఎవరు ఎనకాలుండి చేయిస్తారు? చంద్రబాబు దుర్మార్గపు లక్ష్యం. హ్మ్. చంద్రబాబు కుటుంబాన్ని, ఎన్టీఆర్ కుటుంబాన్నే చీలికలు చేసి, పీలికలు చేసి, కంపు చేసినోడు కుటుంబాల్లో. ఇవాళ సోనియా ఇగో షర్మిలాని ఎనకాలొచ్చి తోసి, హ్మ్. అన్నదమ్ములు అన్న అన్న అక్క అన్నతమ్ముల దగ్గర చెల్లెల మధ్య, ఈ కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టడం, తద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చంద్రబాబు వెనతో పెట్టి విద్య నీచపు రాజకీయాలు అతను చేసేయి. హ్మ్. ఆరంభం నుంచి అంతే అతను. హ్మ్. అతను బు అతని ఛానల్స్ కనుక వాళ్ళు ఇలాంటివి ప్రమోట్ చేస్తా ఉంటారు. హ్మ్. ఈ చిల్లర బుద్ధులు, చిల్లర రాజకీయాలు. ఆ రాజకీయాల వల్ల ఓట్లు పడవు. ఇంకా హ్మ్. అసహించుకుంటారు జనాలు. ఇంకా వీళ్ళ యొక్క విషస్వరూపం ఇంకా బయటపడతా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టే అంబటి రాంబాబు గారి అల్లుడైతే ఏదో వీళ్ళు నడిపించారు. పలానా పలానా ఛానెల్‌లో ముఖ్య ఛానెల్‌లో వార్తలొస్తున్నాయి. అది అది వేరే విషయం. మరి ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఆమె బహిర్గతంగా వచ్చి మా నాన్నకి ఎవరు నమ్మమాకండి అందరూ జనసేన ఓటేనని చెప్తుంది. దానికి మీరేమంటారు? అది ఇయన్నీ వీళ్ళు చేయించే పనులే. ఇది కూడా వీళ్ళు చేయించిందేనా? ఖచ్చితంగా. అంటే సొంత నాన్న కదా సార్ అక్కడ. సొంత నాన్న అయితే ఇప్పుడు షర్మిల సొంత నాన్న గాదు. ఆహ్, బ ఎన్టీఆర్ పురంధేశ్వరి సొంత నాన్న గాదు. హ్మ్. ఎన్టీఆర్‌కి ద్రోహం చేసి తన నోటితోటి అంది వెన్నుపోటు ఇది చరిత్ర అని హ్మ్. తనే అంది. మళ్ళీ వాళ్ళ చంద్రబాబు పక్కన ఎలా నుంచుద్ది? హ్మ్. చంద్రబాబు పక్కన ఎందుకు నుంచుద్దని? హ్మ్. షర్మిల మా నాన్నకిని అంటే ఎఫ్ఐఆర్‌లో వాళ్ళ అన్న ఏమన్నా మా చేస్తారని భయంతో మా నుంచుందేమో. మా నాన్నని ఎఫ్ఐఆర్‌లో చేర్చింది కాంగ్రెస్. కాంగ్రెస్ అంతు చూస్తాను, తడాఖా చూపిస్తాను, డామ్ డూమ్ డకారని తెలంగాణలో వాగి, ఇప్పుడు అక్కడికి ఆంధ్రాలో కాంగ్రెస్‌లో ఎందుకు చేరింది? హ్మ్. ఈళ్ళంతా తండ్రి కడుపున చెడబుట్టిన కూతుళ్ళు. హ్మ్. అంతకన్నా ఇంకోటి గాదు. హ్మ్. తండ్రి కడుపున కమ్ వాట్ మే. తండ్రి పక్కన నుంచునే వాళ్ళే కన్నబిడ్డలు. హ్మ్. తండ్రి పక్కన కాకుండా తండ్రికి విరోధంగా, తండ్రికి ద్రోహం చేసిన వాళ్ళ పక్కన నుంచునే వాళ్ళు చెడబుట్టిన బిడ్డలు. హ్మ్. అంతే. ఆ చెడబుట్టిన కూతుళ్ళీళ్ళు. హ్మ్. బ జన్మనిచ్చిన తండ్రిని కాదని, జన్మనిచ్చిన కాదని వీళ్ళు ఈ ముగ్గురు ఈ తండ్రి కడుపున చెడబుట్టిన బిడ్డలు ఎవరయ్యా అంటే ఈ పురంధేశ్వరి. ఏ చంద్రబాబు అయితే తన తండ్రికి మహనీయుడైన ఎన్టీ రామారావుకి అంత మహానుభావుడికి ద్రోహం చేసి ఆయన కంటతడి పెట్టిస్తే, ఆ తండ్రి పక్కన నుంచోకుండా కమ్ వాట్ మే పదవస్తువు ఏమొచ్చినా సరే నాన్నకి నాన్నని కంటతడి పెట్టిచ్చాడు, క్షోభ పెట్టాడు అని నాన్న పక్కన నుంచోవాల్సింది పోయి చంద్రబాబు పక్కన నుంచుంది. హ్మ్. ఆ రోజు అంతే, ఇవాళ అంతే. హ్మ్. ఈ జ ఈ అమ్మాయి అంతే. హ్మ్.
షర్మిల. నాన్నని ఎఫ్ఐఆర్ చేర్చింది కాంగ్రెస్ అంది, అది అంది, డామ్ డూమ్ డకార్ అంది. ఇవాళ వచ్చి ఆ కాంగ్రెస్‌లో చేరింది. సో, ఈ అమ్మాయి ఇప్పుడు మా నాన్న కోసం ఎన్నాళ్ళు ఎందుకు మాట నాన్నగారిని నమ్మొద్దనంటే మా నాన్నగారు మా అంటే ఇన్నాళ్ళు ఆయన కూడా ఏ పార్టీలో జాయిన్ కాలేదు కదా. ఎందుకు కాదు ఎన్నాళ్ళు నాన్న కాపు కోసం పోరాటం చేసినప్పుడు కాపు ఆయన సొంతం కోసం పోరాటం చేయాల ముద్రగడ పద్మనాభం. కాపు రిజర్వేషన్లు చంద్రబాబు మేనిఫెస్టోలో అనౌన్స్ చేశాడు. ఆ మేనిఫెస్టోలో అనౌన్స్ చేస్తే రిజర్వేషన్ నెరవేర్చండి అని పోరాడాడు. పోరాడినప్పుడు ఇదే చంద్రబాబు ఆయన పోలీస్ స్టేషన్లో నుంచోబెట్టి తనని వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో నుంచోబెట్టి దుర్భాషలాడి వాళ్ళు సూసైడ్ చేసుకునే స్థాయికి తరిమాడు. ఆనాడు పవన్ కళ్యాణ్ ఏనాడు ఈ సందర్భం అప్పుడు పవన్ కళ్యాణ్ నోరెప్పలేదు. అలాంటి వ్యక్తి పక్కన వెళ్ళి నుంచుందంటే ఆ పిల్ల ఏమనాలి? తండ్రి గడుపున చెడబుట్టిన చెడ పురుగులు తప్పితే వీళ్ళు మనుషులు ఎందుకు అవుతారు వీళ్ళు? ఇప్పుడు ఆ రోజు కనుక మాట్లాడి ఉంటే నువ్వు ఆ రోజు పవన్ మాట్లాడాడు అందుకని నేను ఆ ఉద్యమం కోసం పవన్ మాట్లాడాడు మా నాన్న అన్యాయం చేసినందుకు. ఆ రోజు చిరంజీవి మాట్లాడాడు. చంద్రబాబుని రిజైన్ చేయమని అడిగాడు చిరంజీవి. దాసనారాయణ చిరంజీవి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ రోజు పవన్ నోరు తెరవలేదు, పవన్ రాలేదు. పవన్ ఈ విషయంగా ఇవాళ కాపులు అని చెప్పి కాపులు కూడా నా వైపున ఉన్నారు అని చెప్పుకోవటం కోసం ఒక ప్రయత్నం తప్పితే ఆల్రెడీ ఓడిపోయే పరిస్థితి కనపడుతుంది అక్కడ. వంగ గీత ఓడిపోయే పరిస్థితి కనపడుతుంది పిఠాపురంలో ఓడిపోయే పరిస్థితి బాగా క్షుణ్ణంగా కనపడుతుంది. అక్కడ ఆవిడేమో వంగ గీత ఏమో ఇంటింటి మనిషి అయింది. ప్రతి ఇంట్లోనూ సొంత మనిషిలాగా అయింది. ఆవిడ కాపు మంత్రం అక్కడ చల్ల, ఎందుకంటే ఆవిడ కాపు ఆడపడుచు కనుక పప్పులు ఉడకలేదు. ఈ వర్మకి ఆల్రెడీ చంద్రబాబు ఫిక్సేషన్ చేశాడు. చంద్రబాబు నయవంచన అంతే కదా, ఇప్పుడు దగ్గరుండి ఓడించమని వర్మ దగ్గరుండి ఓడిస్తాడు పవన్ కళ్యాణ్ని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిస్తే వర్మ రాజకీయ భవితవ్యం ఏంటి? మొత్తం వర్మ బ్యాక్ బెంచర్ అయిపోతాడు. ఏదో డామినేటర్ పోస్ట్ ఇస్తారు కదా. ఆ పోస్టులకి తను ఇప్పుడు పిఠాపురంలో లీడింగ్ లీడర్ తను తగ్గేసుకుని పవన్ కళ్యాణ్ గెలిపితే పవన్ కళ్యాణ్ చేసే తప్పులన్నిటికీ తను సమాధానం చెప్పాల్సి వస్తుంది. అందుకని దగ్గరే ఉండి పక్కలో ఉండి పక్క బల్లెంలో పక్కపోటు పొడిపిస్తాడు చంద్రబాబు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉండాలి కానీ గెలవకూడదు. ఎందుకు గెలవకూడదు? పవన్ కళ్యాణ్ గెలిచాడంటే అసెంబ్లీలో వస్తాడు. అసెంబ్లీలో తనతోటి ఒక నాయకుడు అవుతాడు, ఇంకో నాయకుడు అవుతాడు. అసెంబ్లీలో ఇద్దరు నాయకుల్ని తను సహించడు. లేదా తన కొడుకు ఉండాలి తప్పితే అసెంబ్లీలో నాయకులుగా. పవన్ కళ్యాణ్ వస్తే సైలెంట్గా ఉండడు కదా. పవన్ కళ్యాణ్ వచ్చాడు అసెంబ్లీలో నోరు మూసుకు కూర్చోడు కదా. టాపర్లు ఎగుస్తాడు, ఆవేశంగా ఏదో మాట్లాడతాడు, గబుక్కుని అసెంబ్లీలో అర్జీ గిరిచి మాట్లాడేటప్పటికి అది టాక్ ఆఫ్ ది టౌన్గా అవుద్ది. సో ఒక నాయకుడు అయిపోతాడు. మరో నాయకుడు అసెంబ్లీలో తను తప్ప మరొక నాయకుడు ఉండకూడదు అపోజిషన్లో. ఆ పాయింట్ మీద దగ్గరుండి ఓడిస్తాడు. చంద్రబాబు లక్షణాలు అయ్యే బీఫాములు కూడా ఇస్తాడు. రిబెల్స్కి బీఫాములు ఇస్తాడు. నాకు తెలీదు రిబెల్స్ వేస్తారంటాడు. అట్లాగా అతను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని అన్ని రకాలుగా దగ్గరుండి ఓడిస్తాడు చంద్రబాబు. అది వాస్తవం. అది బాగా కొట్టొచ్చాడు తెలుస్తుంది. చంద్రబాబు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో దాదాపు 50,000 మెజార్టీ పైన గెలిపించుకుంటామని చెప్తున్నాడు. చంద్రబాబు చెప్పడానికి ఉంది, అతని పెదాలు పలకరిస్తే కళ్ళు వెక్కిరిస్తాయి. చంద్రబాబు లక్షణం దూరత లక్షణం. అలా చెప్తాడు. చెప్పి వెనకాలే మా అనుభవం ఉంది కదా. కడపలో పోయినసారి హరనాథ్ రెడ్డి అనే అతన్ని కోయిలేషన్లో సీట్ ఇచ్చి ఇమీడియట్గా రిబెల్కి బీఫామ్ కూడా ఇచ్చాడు. అతను దుర్మార్గ లక్షణాలు ఇవాడు కొత్త కాదు. అతను ఇలాగే చేస్తాడు. ఎట్టి పరిస్థితిలో పవన్ గెలవనివాడు. పవన్ గెలిస్తే తన పరుగు పోద్ది, తన మర్యాద పోద్ది. తెలుగుదేశం స్థానాన్ని పవన్ ఆక్రమిస్తాడు. అది ససేమిరా అంగీకరించడు. అందుకని తనతో పాటు తను పోతున్నాడు ఎన్నికలతో, తనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా లాక్కెళ్ళిపోతాడు. తను పోయి పవన్ నిలబడ్డాడు అనుకో, తెలుగుదేశం తెలంగాణలో కొట్టు కట్టేసినట్టు ఆంధ్రలో కూడా కొట్టు కట్టేయాల్సి వస్తుంది. అందుకని ఖచ్చితంగా ఆ స్థానం పవన్ ఎక్కడ ఆక్రమిస్తాడో పవన్ని కావాలి, పవన్ ఉండాలి కానీ పవన్ గెలవకూడదు. అది అతని స్ట్రాటజీ. అదే జరుగుద్ది. అన్ని రకాలుగా పవన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నలకు ఒక సమాధానం లేదు పవన్ దగ్గర నుంచి. నువ్వు ఎందుకు చంద్రబాబు సంఖలో చేరావు? నీ తల్లిని అవమానించిన వాళ్ళని
నోటికొచ్చి అవమానించాడు అని వాళ్ళని సిగ్గుందా, శరముందా అని పౌరుషం చచ్చిపోయిందా డామ్ డూమ్ అని మాట్లాడావు. ఇవాళ నీ పౌరుషం చచ్చిపోయిందా? నీ తల్లిని తిట్టిన వాళ్ళతోటి చేతులు కలుపుతున్నావు. నువ్వెంతటి ఎక్కడికైనా దిగజారుతావు నువ్వు. నీ తల్లిని తిట్టినవాడు ఎవడైనా భూప్రపంచంలో ఉన్నవాడు, లేనివాడు ఎవడైనా తల్లిని నిందిస్తే జీవితాంతం మర్చిపోడు. జీవితాన్ని నా తల్లిని అంటావా అని పౌరుషాన్ని, బాధని జీవితాన్ని నువ్వెలా మర్చిపోయావు? నీ నోటితో నువ్వు ఎవరో అన్నది గాని, నువ్వే పబ్లిక్ మీటింగ్‌లో సిగ్గుందా, శరముందా మీ అంతు చూస్తాను. ఈ అవినీతి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మ తూర్పార పడతాను. నా పేరు పవన్ కళ్యాణే కాదన్నావు. మరిప్పుడు ఆయన సంకలో ఎందుకు చేరావు? ప్రజలు అడిగేదానికి సమాధానం లేవు. ఇలాగ పవన్ అనేక తప్పులు చేసుకుంటూ వస్తున్నాడు. కనీసం అక్కడే భీమవరంలో కంటెస్ట్ చేసిన పోయినసారి ఓడించాం పాపం అని సింపతి అన్నా ఉండేది. ఇప్పుడు ఇక్కడ సింపతి లేదు. వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఓన్లీ పబ్లిక్ మీటింగ్‌లో జనాలను చూపించేసేసుకొని అంటే ఓటు వేరు, ఆకర్షణ వేరు. ఈ మీటింగులకి జనాలు వస్తున్నారంటే పోయినసారి వచ్చారు. భీమవరంలో ఇంతకన్నా ఎక్కువ వచ్చారు. తక్కువే వచ్చారు భీమవరంలో. ఆకర్షణ అనేది చూద్దామని వచ్చేవాళ్ళు వేరు. ఇన్‌స్పైర్ అయ్యి ఓటుగా మారేవాళ్ళు వేరు. ఆ ఇన్‌స్పైర్ అయ్యి ఓటుగా వచ్చిన జనాల్ని ఓటర్లుగా మార్చగలిగే ఇన్స్పిరేషనల్ స్పీచ్ గాని, బుద్ధి బుద్ధి బుద్ధిగా మాట్లాడి, విజ్ఞతతోటి మాట్లాడి, వివేకంతోటి మాట్లాడి, ప్రజల్ని లో ఒక విశ్వాసం కల్పించే రీతిలో గాని అతని ప్రసంగాలు కూడా సాగట్ల. అతని ప్రసంగాలు తొక్కుతా, నొక్కుతా నోటికొచ్చిన భాష పాతాళాన్ని తొక్కుతా, పాతాళాన్ని తొక్కటాలేంటి? బొ బొ మోకాళ్ళ మీద కూర్చోబెట్టాలేంటి? కడ్రాయర్తో నడిపిస్తానేంటి? ఇయన్నీ ఎందుకా నువ్వు రాజకీయాలకి? ఆ రౌడీయిజం చేయటానికా? ఆ గుండాయిజం చేయటానికా నిన్ను గెలిపించాలి ప్రజలు. ప్రజలు అడుగుతున్నారు. నువ్వు కనుక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇయ్యి వెతుకుతా ఉంటారమ్మా. ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా కామన్‌గా జనరల్ సైకాలజీ ఏందంటే, ఓడిపోతున్నాం అన్న ఇది వచ్చినప్పుడు ఎతుకుతా ఉంటారు. ఏదన్నా ఒక పాయింట్ ఇది ఎక్కడెక్కడ దొరుకుతాయి. ఇది ఏదైనా పాయింట్‌ని కెలికితే మనకేమైనా ప్రయోజనం వస్తదని. చూడరాదు వాళ్ళు ప్రాపర్టీ టైటిల్ యాక్ట్. సిగ్గుందా చంద్రబాబుకి దాని మీద మరి ఇవాళ మాట్లాడటానికి? నువ్వే నిండు అసెంబ్లీలో అది యాక్చువల్లీ పార్లమెంట్‌లో అప్రూవ్ అయిందది. నిండు అసెంబ్లీలో నువ్వు నీకు వయ్యావుల కేశవు. పయ్యావుల కేశవు క్లీన్‌గా ఇది బ్రహ్మాండమైన ఇది రాజస్థాన్‌లో ఉంది. 1800 దీంట్లోనే విదేశాల్లో ఉంది. ఇవి మంచి ఇది ఎవరికి హక్కు ఎప్పుడో బ్రిటిషర్స్ కాలంలో ఏ చేయించిన ఇది అప్పుడు ఇప్పటికీ అలా సాగుతుంది. ఎవరు ఓనరు, ఎవరు ఏమి తెలియకుండా సాగుతా ఉంది. సో, టైటిల్ అనేది చేస్తే హక్కుదారుడికి పర్మనెంట్‌గా ఒక కరెక్ట్ ఇది ఉంటది. ప్రభుత్వం కాపాడుతుంది. అది అని వైయావుల కేశవే అసెంబ్లీలో మాట్లాడాడు. బయట కాదు. అసెంబ్లీలో సమర్థిస్తూ ఇది మంచి ప్లాన్, మంచి ఐడియా. ఇది కేంద్ర ప్రభుత్వం పంపించిన ఇది అన్ని రాష్ట్రాల్లో చేయాలని పంపించింది. ఇవాళ మన రాష్ట్రం ఆ పని ఆ కార్యక్రమం తీసుకోవడం చాలా గొప్ప విషయం అని మాట్లాడి, ఇవాళ ఎట్లా మాట్లాడతావయ్యా అది తప్పని? అంటే ఎతుకుతా ఉంటారు ఏదో ఒకటి బురద చల్లటానికి. ఆ దరిద్రపు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నవాడే ఎతుకుతా ఉంటాడు ఇలాంటి చిల్లర విషయాలు. చిల్లర రాజకీయాలు చేస్తారు. అది ప్రజలు క్లియర్‌గా చంద్రబాబు ఏం మాట్లాడినా అర్థమైపోతుంది పిల్లలకి, ప్రజలకి, ఓటర్లకి. ఈడొక అబద్ధాల కోరు, ఈడొక దగాకోరు, వీడొక అవినీతిపరుడు. వీడి నోటెమ్మట నీతి గురించి గానీ, వీడి నోటెమ్మట సంస్కారం గురించి గానీ, వీడి నోటెమ్మట నీతులు గానీ వినటం అనేది దెయ్యాల నోట్ల వేదాలు విన్నట్టే అని ప్రజలు పూర్తి నిర్ణయంలో ఉన్నారు. కనుక ఈళ్ళ పప్పులు ఏమి ఉడకవు. ఓకే సార్. థాంక్ యూ సార్.